దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో చెప్పాను. పిత, పుత్ర, పవిత్ర నామమున ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి సందేశం దేవుడు ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ యొక్క ఆధునిక సమాజంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మోడర్న్ టెక్నాలజికల్ ఉపయోగించేటువంటి సెల్ ఫోను, ఇంకా ఇతరమైనటువంటి పరికరాలతో మానవుడు సతమతమవుతున్నటువంటి ఈ సందర్భంలో వ్యక్తిగతమైనటువంటి జీవితానికి, వివాహపరమైనటువంటి జీవితానికి, సాంఘికపరమైనటువంటి జీవితానికి, ఆధ్యాత్మికపరమైనటువంటి జీవితానికి చాలా అనేకమైనటువంటి ఈ యొక్క ఒత్తిడుల ద్వారా మానవుడు సతమతమవుతున్నటువంటి ఈ సమాజంలో ప్రభు ముఖ్యంగా ఆయన ఇచ్చేటువంటి సందేశం, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం, వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది. మరి ఇటువంటి వివాహమైనటువంటి ఈ ఘనమైనటువంటి ఈ యొక్క సాంఘ్యాన్ని ఆదిలోనే దేవుడు ఏర్పాటు చేశారు. ఈరోజు మనకున్నటువంటి మొదటి పట్టణంలో ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనంలో చదివి ఉన్నాం. మానవుని దేవుడు తన యొక్క పవిత్రమైనటువంటి ఆలోచన ద్వారా ఏ విధంగా సృష్టించాడు. మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉండే అనేకమైనటువంటి అనర్థాలు. యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తులు అనేక సందర్భాల్లో ఒంటరిగా ఉంటారు. తల్లిదండ్రులు చక్కగా చెప్తూ ఉంటారు, బాధ్యతముగా బిడ్డలకు, అయ్యా నువ్వు ఒంటరిగా ఉండద్దు, ఒంటరి జీవితం జీవించద్దు. ఒంటరిగా ఉండే అనేకమైనటువంటి ఆలోచనలు, మంచి ఆలోచనలా కాదు, అనేకమైనటువంటి చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, చెడు స్నేహం. మరి ఎంత పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి పవిత్రమైనటువంటి కుటుంబంలో వచ్చినటువంటి మనిషిని కూడా ఒంటరి జీవితం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితికి తీసుకొస్తుందని మనకు అందరికీ తెలుసు. మనకి తెలిసి కూడా ఆదిలోనే దేవుడు ఆలోచించాడు, మానవుడు ఒంటరిగా ఉండటం మంచిదిగా. దేవుని వాక్యం చెప్తుంది, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో, అంతట దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిదిగా. ఇక్కడ నరుడు అంటే అందరూ, స్త్రీ, పురుషుడు. ఏ వ్యక్తి అయినా ఒంటరిగా ఉండటానికి మంచిది కాదు అని ప్రభు తలచి తన యొక్క మానవుని యొక్క పక్కటెముక తీసి ఒక స్త్రీని సృష్టించాడు. ఆ స్త్రీ సహకారినిగా, సహాయం చేసే వారిగా, సాటిదై ఉండటానికి ప్రభు సృష్టించాడు. సహకారి, సహాయం చేసే విధంగా, అన్ని రంగాలలో సమానంగా ఉండటానికి ప్రభు సృష్టించాడు. మగవారు అనుకుంటారు, నేనే గొప్ప, నేను చెప్పిందే వేదం, నేను అన్నదే పాటించాలి అని విధంగా దేవుడు సృష్టించలేదు. దేవుడు సృష్టించింది సమానంగా, అన్ని రంగాలలో సమానంగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల్లో, సాంఘికపరమైనటువంటి విషయాల్లో, ప్రతి ఒక్క విషయంలో సమానంగా ఉండటానికి, సహకారినిగా ఉండటానికి ప్రభు స్త్రీని సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అటువంటి సమానత్వము మన కుటుంబాల్లో ఉందా? అటువంటి సమానత్వంగా నా యొక్క వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సహకారికి అన్ని వేళలా నేను సహకారాన్ని ఇస్తూ ఉన్నానా అని ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి విషయం ఈరోజు.
ఈరోజు ప్రత్యేకంగా కుటుంబంలో వివాహం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది, దేవుడు మనకెందుకని ఇటువంటి బాధ్యతనిచ్చాడు, దేవుడు మన ఎందుకని ఇద్దరిని ఒకటి చేశాడు, దేవుడు ఎందుకని మన ప్రేమకు బంధముగా పిల్లలను దయచేశాడు, ఆ పిల్లలు ఏ విధంగా ఆధ్యాత్మిక పరంగా మనం పెంచాలి, వారికి ఒక ఆదర్శమైనటువంటి దంపతులుగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆలోచించి ఆ విధంగా అడుగులు వేయాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అదే ఈరోజు మనందరినీ ఈ యొక్క దివ్యబలి పూజలో దేవుని వాక్యాన్ని అనుగుణంగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. వివాహమన్నది పవిత్రమైనది, కరుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కరుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సహభాగముగా, మనుగడలో సహకారిగా, దేహములో సహభాగముగా, మనుగడలో సహచరిగా, నారిగా సహకారిగా, స్నేహిని పెంచినాడు దేవుడు. నారిగా సహకారిగా, స్నేహిని పెంచినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కరుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కరుడైన దేవుడు ఏర్పరచినది. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండలేదని, ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండలేదని, శిరస్సుగా నిలవాలని పురుషుని నిర్మించిన